నమస్తే అండి. ఈరోజు ఒక ప్లాట్ కొనే ముందు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అనేవి లిస్ట్ అవుట్ చేసుకుందామండి. ఒక ప్లాట్ కొనే ముందు మన పర్పస్ ఏంటి అన్నది మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. అంటే మన పిల్లల ఎడ్యుకేషన్ కోసమా, మన పిల్లల పెళ్లి కోసమా, లేదు మన రిటైర్మెంట్ కోసమా, లేదా మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం కోసమా అనేది లిస్ట్ చేసుకోవాలి. అలాగే లొకేషన్ వైజ్ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలండి. అంటే ఎమర్జింగ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా, ర్యాపిడ్గా గ్రో అవుతున్న కారిడార్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషనా, లేదు అంటే గవర్నమెంట్ పాలసీస్ బాగా ఇంప్లిమెంట్ అవుతున్న లొకేషన్, అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉన్న ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామా అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే మనకి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి అన్నది కూడా చిన్న అనాలిసిస్ అనేది మనం పర్సనల్గా చేసుకోవాలండి. అక్కడ ఏ కంపెనీస్ ఏ వెంచర్స్ వేసినాయి, ఏ టైప్ ఆఫ్ అప్రూవల్స్ ఉన్నాయి, అలాగే అక్కడ చెప్తున్న మార్కెట్ ప్రైస్ ఏంటి అన్నది కూడా మనం అనాలిసిస్ చేసుకోవచ్చండి. వాటితో పాటు మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అన్నది కూడా చిన్న క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చండి. ఎంత టైంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఆన్ రిటర్న్ వస్తుందో కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మినిమం గ్యారంటీ ఉంటుందండి. అదే హైదరాబాద్ లొకేషన్లో అయితే కనుక మనకి డౌట్ లేకుండా మనకి అప్రిసియేషన్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. అలాగే మనం షార్ట్ లిస్ట్ చేసుకుంటాం కదండి, ఏ కంపెనీస్ ఏ వెంచర్స్ వేసినాయి, ఏ టైప్ ఆఫ్ అప్రూవల్ ఉన్నాయి, ఎంత మార్కెట్ ప్రైస్ ఉంది అన్నది మనం కొన్ని కంపెనీస్ని షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత వాటిని విజిట్ చేయాలండి. అయితే విజిట్ చేసే ముందు డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి అంటే, మనం రాసుకున్న లిస్ట్లో మనం పర్సనల్గా విజిట్ చేయకుండా, లేదా మన ఫ్రెండ్స్తో వెళ్ళి విజిట్ చేయకుండా, మన ఫ్యామిలీతో ఆ కంపెనీ యొక్క ఏజెంట్తో మనం విజిట్ చేస్తే కనుక మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ రీచ్ అవుతున్న ఏరియాలో ఒక జెడ్పీ రోడ్డు ఉంది అంటే కనుక అది ఫ్యూచర్లో ఎంత ఫీట్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఏదో ఒక నేషనల్ హైవే రోడ్డు ఉంది, అది ఒక స్టేట్ హైవే రోడ్డు ఉంది, అది నేషనల్ హైవే రోడ్డుకి కన్వర్ట్ అవుతుంది అని చెప్పే ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అలాగే మల్టిపుల్ అప్రోచ్ రోడ్స్ ఉంటాయి, అలాంటి రోడ్స్ను కూడా వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. కాబట్టి మన ఫ్యామిలీతో పాటు మనం ఆ ఏజెంట్ త్రూ వెళ్తే కనుక మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ మనతో ఉండడం వల్ల మన స్ట్రెంగ్త్ ఏంటో మన ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు, అలాగే మన వీక్నెస్ ఏంటో మన ఫ్యామిలీ మెంబర్స్ తెలుసు. కాబట్టి వాళ్ళ దగ్గర నుండి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయండి. మాకు విజిట్ చేసే వాళ్ళలో ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేవి లేడీస్ దగ్గర నుంచేనండి. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీలో మన వైఫ్ను, లేదా మన మదర్ని, మన అత్త మామల్ని, లేదా అమ్మ నాన్నల్ని ఎవరినైనా తీసుకుని వెళ్తే వాళ్ళ దగ్గర నుండి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువ, కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ వస్తుంది. సో డిసిషన్ తీసుకోవడానికి మనకి ఈజీ అవుతుందండి. ఒక వెంచర్ వెళ్ళిన తర్వాత మనకు ఒక ప్లాట్ నచ్చుతుంది, అది ఈస్ట్ కార్నర్ అవ్వచ్చు, లేదా నార్త్ ఈస్ట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక కార్నర్ బిట్ అవ్వచ్చు, లేదంటే కమర్షియల్ బిట్ అవ్వచ్చు. మనకి నచ్చినప్పుడు అది ప్రైస్ కొటేషన్ వేసుకుని ఆ రోజునే డీల్ క్లోజ్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలండి. దానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే, ఇంకా మంచి ప్లాట్ దొరుకుతుందేమో అది చూసిన తర్వాత ఇది కొందాము అని కాకుండా, ఇది కొనుక్కోవడం వల్ల ఏంటంటే ఆ ప్రాజెక్ట్ వెళ్ళి అది చూసిన తర్వాత అక్కడ లొకేషన్ నచ్చకపోవచ్చు, వెంచర్ నచ్చకపోవచ్చు, లేదా వెంచర్ డెవలప్మెంట్స్ నచ్చకపోవచ్చు. అక్కడ నుంచి మళ్ళీ ఈ వెంచర్కి వచ్చేసరికి ఈ ప్లాట్ దొరకపోవచ్చు మనకి. సో ఇలాంటి రీజన్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి మంచి ప్లాట్ మిస్ చేసుకుంటాం, లేదా ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రావచ్చు, ఒక్కసారిగా మార్కెట్ ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అటువంటప్పుడు నెగోషియేషన్ అనేది చేయలేము మనం. ఇలాంటి రీజన్స్ వల్ల ఏమవుతుందంటే, మనం పెట్టుకున్న చెక్ లిస్ట్లో వెంచరు, ప్లాటు, లొకేషను, ఇలాగ మనం పెట్టుకున్న చెక్ లిస్ట్లో అన్ని టిక్ మార్క్ అయినాయి అనుకుంటే కనుక ఆ రోజు ఆ ప్లాట్ మనం కొటేషన్ వేయించుకొని మనం ఆ ప్లాట్ని పర్చేస్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే ఈజీగా షార్ట్ లిస్ట్ పాయింట్ దొరుకుతుంది, మంచి ప్లాట్ని కొనుక్కోవచ్చు, అలాగే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిగా తీసుకోవచ్చు. అందరికీ కూడా ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ హ్యావ్ ఏ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ.